వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ ఆర్కే. పులివెందుల ఈ పేరు చెప్తే వైఎస్ కుటుంబానికి ఒక అడ్డాగా భావిస్తుంటారు. కానీ ఈసారి పులివెందుల రాజకీయం చాలా వేడెక్కింది. 30 ఏళ్లుగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతూ వస్తున్నాయి. అయితే మొదటిసారిగా జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏకగ్రీవం నుంచి ఈసారి ఎన్నికల వైపుగా దూసుకువచ్చింది. మరి కడప జిల్లాలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు కాకరేపుతున్నాయి. పులివెందుల అసలు ఈ పేరు చెప్తే అందరికి గుర్తొచ్చేది వైఎస్ కుటుంబం. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి నేటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు పులివెందుల్లో జరిగిన అన్ని జెడ్పీటీసీ ఎన్నికలు అన్ని ఏకగ్రీవమే. వైఎస్ కుటుంబం ఏకతాటిపై లేకపోవడం ఇప్పుడు ఆ వైసీపీకి పెద్ద బ్యాక్డ్రాప్గా మారిందని చెప్పాలి. పులివెందుల నియోజకవర్గాన్ని జగన్ తరపున శాసించిన వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి వివేక హత్య కేసులో బెయిల్ షరతుల కారణంగా ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు. అది ఎన్నికల ఫలితాలపై వైసీపీలో చాలా ఉత్కంఠత అనేది ఏర్పడిందని నిజంగానే చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు కుటుంబ రాజకీయాలతో, ఒకవైపు షర్మిల కావచ్చు, ఒకవైపు అవినాష్ రెడ్డి వైఎస్ వివేక హత్య కేసులో, ఒకవైపు వైఎస్ సునీత, ఈమె కూడా తిరుగుబాటు చేసింది. ఇప్పటికే న్యాయ పోరాటం అంటూ అది తిరుగుతుంది. ఇవన్నీ కూడా ఏమైనా ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయా? ఒకవైపు టీడీపీకి సంబంధించి ఆ అంశాన్ని పక్కన పెట్టినట్టయితే టీడీపీ కుటుంబ రాజకీయాలు, కుటుంబ కలహాలనేవి వైఎస్ జగన్ ఇమేజ్ని ఏమైనా డ్యామేజ్ చేస్తుందా? వైఎస్ కుటుంబానికి ఏమన్నా దెబ్బ కొట్టే అవకాశం ఉందా? ఇవన్నీ ఇప్పుడు తొలిచివేస్తుంది. అయితే ఇన్ని రోజులు జరిగిన ఏకగ్రీవాలు ఒకవైపు, ఈసారి జరిగే ఎన్నికలు మరొక వైపు అన్నట్టుగా ఉంది. కానీ ఈ జెడ్పీటీసీ ఎన్నికలు వైఎస్ కుటుంబం కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీ పార్టీ కానీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే పోగొట్టుకున్న చోట రాబట్టుకోవాలి అనుకుంటుంటారు కదా. ఇప్పుడు అధికారం పోయింది. స్థానిక సంస్థలు వీటిలో కానీ, అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, వీటన్నిటిలో కూడా చాలా చోట్ల ఎదురు దెబ్బలే తగిలాయి వైసీపీకి. కానీ ఈసారి వాటి నుంచి గట్టెక్కుతారా అనేది చూస్తే అసలు ఏకగ్రీవం ఎలా అవుతూ వచ్చింది? ఏ సంవత్సరాలు అంటే 95, 20, 2001, 2006, 2021 ఇలా ఏ ఎన్నికలు చూసినా అంతా ఏకగ్రీవమే. అయితే 2016లో టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ అభ్యర్థి అయినటువంటి లింగమయ్య మొత్తం 8,500 ఓట్లకు గాను 2,500 ఓట్ల మెజార్టీతో జెడ్పీటీసీగా గెలుపొందారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి రమేష్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసిన విత్డ్రా సమయంలో అనంతరం వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఎన్నికలు నామమాత్రమయ్యాయి. అయితే అభ్యర్థి బరిలో లేకున్నా 2016 పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో 2,750 ఓట్లు సాధించింది టీడీపీ. ఇక 1995, 2001, 2006 ఈ సంవత్సరాల కాలంలో నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన హయాంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడ జెడ్పీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక 2021లో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. మరి 2021లో పులివెందుల జెడ్పీటీసీగా ఎన్నికైన మహేశ్వర్ రెడ్డి ఒక ప్రమాదంలో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో మొదటిసారిగా టీడీపీ తలపడుతుంది. ఎన్నికలను ఇటు వైసీపీ కానీ, అటు టీడీపీ కానీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. సొంత గడ్డ తిరిగి ఆ గడ్డపై జెండా పాతాలని, ఎలాగైనా వైసీపీ గడ్డపై టీడీపీ జెండా ఎగరవేయాలని తెలుగుదేశం అయితే గట్టిగా భావిస్తోంది. మరి వైసీపీకి అత్యంత ప్రతిష్టాత్మకం ఇది పులివెందుల. అందులో జెడ్పీటీసీ వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం. మరి సొంత నియోజకవర్గం అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ పాతిన జెండా అలాగే రెపరెపలాడాలని కోరుకుంటారు. మరి వైఎస్ కుటుంబం దశాబ్దాలుగా అక్కడ స్థానాన్ని ఏకగ్రీవంగా కైవసం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ జరిగినా, ఎక్కడ జరిగినా ఏకపక్షంగా పోలింగ్ జరిగే ప్రాంతం పులివెందుల. కానీ ఈసారి టీడీపీ అధికారంలో ఉంది. అది వైసీపీకి కొంత అడ్డంకిగా ఉండొచ్చు. టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి అయితే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. తన సతీమణి లతారెడ్డిని బరిలోకి దించడంతో ఈ పోటీ అయితే ఆసక్తిగా మారింది. గతంలో బీటెక్ రవి ఓడిపోయినా కానీ ఈసారి ఆయన భార్యనైతే లతారెడ్డిని బరిలోకి దింపాడు. అధికార దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ రోజు ఆరోపిస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుంటుంది, డబ్బులు పంచుతుంది అంటుంది. మరి బీటెక్ రవి కూడా ఆరోపణలు చేస్తున్నాడు. మీరు డబ్బు పంచింది వాస్తవం కాదా? పంచలేదని చెప్పి మీరు కావాలంటే ప్రమాణం చేయండి, నేను పోలింగ్ నుంచి వైదొలుగుతాను. అది బీటెక్ రవి చేస్తున్న సవాల్. కానీ వీళ్ళు మాత్రం లేదు, మీరు పదవులు ఆశ చూపుతున్నారు, లేకపోతే డబ్బు పంచుతున్నారు, మీరు మాత్రం పంచట్లేదా అంటూ ఇక్కడ వాడి వేడైతే భయంకరంగా జరిగింది. కౌంటింగ్ గురువారం ఉంటుంది. మరి వైఎస్ కుటుంబం ఏకతాటిపై లేకపోవడం ఒక రకమైన అడ్డంకి. ఇక పులివెందుల నియోజకవర్గాన్ని జగన్ తరపున శాసించిన వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వివేక హత్య కేసులో బెయిల్ షరతుల కారణంగా ఆయన హైదరాబాద్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. మరి ఎన్నికల ఫలితంపై వైసీపీలో చాలా
ఉత్కంఠ ఏర్కొంది. పులివెందుల జెడ్పీటీసీ వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం. మరి ఇక్కడ ఆయన జెండా ఎగరవేస్తాడా మరొకసారి? మొదటిసారిగా ఏకగ్రీవం నుంచి ఎన్నికల వైపు వచ్చినటువంటి ఈ ఎన్నికలు ఇటు కుటుంబ గొడవల నేపథ్యంలో, కుటుంబ కలహాల నేపథ్యంలో మసకబారినటువంటి వైఎస్ కుటుంబానికి మళ్ళీ ఏకగ్రీవం కాదు, మళ్ళీ ఒక విజయాన్ని కట్టబెడుతుందా, లేకపోతే బీటెక్ రవి స్వతీమణికి పట్టం కడతారా? మరి ఏదైతే జరుగుతుందో మరి వేచి చూడాలి. గురువారం కౌంటింగ్ ఉంటుంది. ఆ కౌంటింగ్లో ఎవరి సత్తా ఏంటి? ఏకగ్రీవం నుంచి ఎన్నికల వైపు వచ్చిన వైసీపీ గెలుస్తుందా, లేకపోతే వైసీపీకి గట్టి జలక్కివ్వాలని బీటెక్ రవి భావించి తన సతీమణ్ణి గెలిపించుకుంటాడనేది వేచి చూడాల్సిందే. సో ఇది వాటి స్పెషల్ టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.